కొన్ని రోజుల క్రితం లెబనాన్లోని హిజ్బుల్లా అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ పేరేమిటి? పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళ రక్షణ ప్రదర్శన యూరో నేవల్ 2024ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఫ్రాన్స్ దేశం. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఓడరేవులు మరియు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించినటువంటి మిషన్ పేరు ఏమిటి? క్రూయిజ్ భారత్ మిషన్. ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమిట్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై, మహారాష్ట్రలో. ఇటీవల వార్తల్లో చూసినటువంటి మౌంట్ ఎరిబస్ ఏ ఖండంలో ఉంది? అంటార్కిటికా ఖండంలో. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి హార్పూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఐపా 2024లో ఉత్తమ నటుడుగా అవార్డును గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు? షారూక్ ఖాన్, బాలీవుడ్ యాక్టర్ ఇతను. కొత్త జాతి క్యాట్ ఫిష్ ఎక్సోస్టోమా సెంటినరీ ఎక్కడ కనుగొనబడింది? నాగాలాండ్ రాష్ట్రంలో. నాటో తన నార్థర్న్ ల్యాండ్ కమాండ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది? తూర్పు ఫిన్లాండ్ దేశంలో. అంటే ఫిన్లాండ్ దేశం యొక్క తూర్పున దీనిని స్థాపిస్తున్నారు. ఉమ్మడి సైనిక వ్యాయామం కజింద్ అంటే కజకిస్తాన్ మరియు ఇండియా అని అర్థం. కజింద్ యొక్క 8వ ఎడిషన్ ఏ దేశాల మధ్య ప్రారంభమైంది? కజకిస్తాన్ మరియు భారతదేశం. భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సో బంగ్లాదేశ్ అత్యధికంగా భారతదేశాన్ని విజిట్ చేస్తున్నారు. జూనియర్ వరల్డ్ ఉషు ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? 7 పతకాలను సాధించింది. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి భారత ఎడమ చేతి స్పిన్నర్ ఎవరంటే రవీంద్ర జడేజా. సో బంగ్లాదేశ్తో దీన్ని రికార్డు సృష్టించడం జరిగింది.